బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలను పారిశుధ్య కార్మికులు శుభ్రం చేశారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం నగర కమిషనర్ పారిశుధ్య కార్మికులను సన్మానించారు. వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు 15 రోజుల పాటు చేపట్టామన్నారు. పట్టణంలో పారిశుధ్యం, చెట్లు నాటడం, పరిసరాల పరిశుభ్రత పలు అంశాలపై ఈ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులను సన్మానించామని తెలిపారు. పారిశుధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే నగరం ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. బుచ్చి నగర పంచాయతీని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు తమకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, పారిశుధ్య కార్మికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కార్యాలయ సిబ్బంది మరియు మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు. ఈ సేవ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో సెప్టెంబరు 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దాదాపు 15 రోజులు దిగ్విజయంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు అట్లా నిర్వహించబడింది. జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, మంత్రివర్యులు మేరకు నిర్వహించబడింది. ప్రతి ఏరియాలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమము నిర్వహించబడినది. ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు అయితేమి, వివిధ ప్రధాన వీధులైతేమి మా వారు మేము అందరం కలిసి శుభ్రం చేయడం. ఈరోజు ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో మా సిబ్బంది, మా వాహనాలు అన్నీ కలిసి చేశారు. అందులో భాగంగానే మా వర్కర్లకి ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ఇదంతా చాలా గొప్ప కార్యక్రమము. మా వారు ఆరోగ్యంగా ఉంటేనే ఊరు ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా తల్లి, తండ్రి, గురువు అంటారు. దానికి ముందు మున్సిపల్ కార్మికుడికే ప్రతి ఒక్కరూ నిద్రలేసి దండం పెట్టుకొని తర్వాత తదుపరి చర్యలు చేస్తే ఊరంతా బాగుంటుంది, ఊరంతా ఆరోగ్యంగా ఉంటుంది. నేనైతే మాత్రం ముఖ్యంగా మా కార్మికులకే ప్రతిరోజు నమస్కారం చేసుకొని తదుపరి దినచర్య కార్యక్రమాలు చేసుకుంటాను. వీరందరికీ మా కార్మికులు నాకు అందించే సహాయ సహకారాలు అందరూ కూడా అభినందించుకుంటూ ఉంటాను. ప్రతిరోజు వారు లేనిదే నేను లేనిదే వాళ్ళు లేదు అన్నట్టుగా ప్రతి ఒక్కరము సాగుతుంటాము. దీనికి అంతటికీ మా సిబ్బంది, మా మేస్త్రీలు, మా ప్రజాప్రతినిధులు, మా కౌన్సిల్ అందరూ కలిపి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు, గౌరవ ఎమ్మెల్యే గారు పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరించుకుంటున్నాను.